హాయ్ అండి. ఈరోజు మనం శివుడు పార్వతీదేవికి చెప్పిన శనివార పరిహారం గురించి తెలుసుకుందాం. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది. నాథ, మీ భక్తులందరూ బాధలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నారు? వారి బాధలకు కారణమేమి అని అడుగుతుంది. వారి బాధలను నివారించడానికి వేరే మార్గమేమీ లేదా అని శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు, వారు ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే దానికి కారణం పితృదోషమే. ఆ పితృదోషాలు ఉండడం వల్ల వారి తల్లిదండ్రుల ఆత్మలు స్వర్గానికి వెళ్ళలేక భూలోకంలో ఉండలేక ఘోషిస్తూ ఉంటాయి. అలాంటి వారు శనివారం రోజు రాత్రి ఒక రాగి చెంబులో కల్లుప్పు, పసుపు వేసి మంచం కింద పెట్టుకొని నిద్రించాలి. ఇలా 5 శనివారాలు చేయాలి. ఇలా 5 శనివారాలు పూర్తి అయిపోయిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి రావి చెట్టుకి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు వారి తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయి. వారి బాధలకు నివారణ కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ కుటుంబమంతా సుఖ సంతోషాలతో తులతూగుతారు. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే శివుడు అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివుడి అనుగ్రహం మీపై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.